ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆన్లైన్ సంఘ ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. మీరున్న స్థలాల్లోనే కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా 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 గొప్ప దేవా, సర్వాధికారి సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు. గడిచిన పరిశుద్ధ దినము నుండి ఈ పరిశుద్ధ దినము వరకు మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచి నెమ్మది ఆరోగ్యాలను ఆయుష్ను అనుగ్రహించారు ప్రభువా. ఈ ఉదయము నాయన మిమ్మల్ని స్తుతించడానికి కీర్తించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రభువా, మా ద్వారా మీరు మహిమ పొందుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఆరాధన ప్రారంభము నుండి ముగింపు వరకు మీ అధ్యక్షతలో నడిపించండి నాయన. మా ప్రియులు ఏ అవసరతలు అక్కర్లో ఉన్నారో సమస్తాన్ని ఎరిగిన దేవుడు. మా ప్రియులు ప్రతి ఒక్కరి అవసరత యేసు నామములో తీర్చబడును గాక. పరిశుద్ధాత్ముడా, పాటల యందు, వాయిద్యాలలో, ఆరాధనలో, సాక్ష్యాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, వాక్య పరిచర్యలో, మా ప్రభువా కానుకలలో మీరు తోడుగుండి సహాయం చేయండి. మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ దివ్య నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొందియున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో పాటలు పాడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. మన మధ్యలో పాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. మనల్ని పాటల్లో స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పాటలు పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. హల్లెలూయా. స్నేహమై ప్రాణమై వరించి దైవమై, స్నేహమై ప్రాణమై వరించి దైవమై, ఇదే జీవితం నీకే అంకితం, ఇదే నా వరం నీవే అమృతం, నిరంతరం సేవించని స్నేహమై ప్రాణమై వరించి దైవమై. జగతిన వెలసి మనసున నిలిచి కోరినన్ను దైవము, జగతిన నిలసి మనసున నిలిచి కోరినన్ను దైవము, లోకమందు జీవమాయి చీకటందు
అందరము లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుతున్న మన దేవుని కొద్ది నిమిషాలు మన స్వరం ఎత్తి గానం చేస్తూ చప్పట్లు కొడుతూ మన గృహాల్లో మనందరం కలిసి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. అందరం ఏకీభవించి పాడదాం ఉజ్జీవముగా. నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. మహిమ ప్రభావము, మహిమ ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. స్వరమెత్తి చెబుదాం యేసయ్యా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. నిన్న నేడు మారు దేవా, నీకే ఆరాధనా. నిన్న నేడు రేపు కూడా మారని వాడవు, నిన్న నేడు రేపు కూడా మారని వాడవు, ఇప్పటికీ నీ ఏకరీతిగా ఉండువాడవు, ఎప్పటికీ నీ ఏకరీతిగా ఉండువాడవు. నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఆయన ఆరాధన సమయం అందరూ దయచేసి కళ్ళు మూసుకొని కృతజ్ఞతాపూర్వకంగా ఆయన నామాన్ని మహిమపరుద్దామా. ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును, ఆత్మతోను సత్యముతోను మరొక్కసారి ఆత్మతోను సత్యముతోను ఎప్పటికీ నిన్ను మాత్రమే నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. మనందరం కూడా చెప్దామా? యేసు నీకే ఆరాధనా, నీకే ఆరాధనా.
స్వరమెత్తి చెప్తావా? నీకే నారాధనా, నీకే ఆరాధన. ఏక మనసుతో అందరం కలిసి ఒకేసారి నీకే నారాధన యేసయ్యా, నీకే ఆరాధన. యుగ యుగములకు తరతరములకు మహిమ ప్రభావము ఆమె. యుగ యుగములకు తరతరములకు మహిమ ప్రభావము నీవే యేసయ్యా, రెండు చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా అందరము కలిసి యేసయ్యా నీకే, యేసయ్యా తరతరములకు మహిమ ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే గొప్ప దేవా, నీ రాకడలు నేను చేరు భాగ్యము నాకు దయచేయము నాయన. నీ వాక్యముతో నన్ను కడుగు, చెప్పనైన వాక్యవారి ద్వారా నాతో మాట్లాడండి, నన్ను సిద్ధపరచండి. యుగ యుగములకు తరతరములకు రాజు అయిన దేవుడవు, త్వరలో రానైన మా గొప్ప దేవా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, మమ్మల్ని సజీవులుగా నిలబెట్టి నీ మాటలు వినే యోగ్యత భాగ్యము మీరు మాకు అనుగ్రహించినందుకు మహిమ చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచి పాటలు స్తుతి ఆరాధనలో నడిపించిన పాస్టమ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుదాం. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. గడిచిన కాలమంతయు దేవుడు మనల్ని కాపాడి సంరక్షించాడు. ఈ మరొక పరిశుద్ధ దినము మనం ఇలాగూ ప్రభువుని మహిమపరచడం దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. ఈ ఉదయ సమయంలో మనము ఈ లేఖన భాగాన్ని కొద్ది సమయము ధ్యానిద్దాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలామంది మన ప్రియులు అనారోగ్యంతో ఉన్నారు. వారి స్వస్థత కొరకు మీరు ప్రార్థించండి, ప్రార్థిస్తూనే ఉండండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. రాయబడిన వాక్య భాగంలో శత్రువులను ప్రేమించడం గురించి, శత్రువుల కొరకు ప్రార్థన చేయడం గురించి లేఖన భాగం మనకి బోధిస్తూ ఉన్నది. వాస్తవంగా మన శత్రువులను మనం ఎలాగూ ప్రేమించాలి, మన శత్రువుల కొరకు మనం ఎలాగూ ప్రార్థించగలం. అది కఠినమైన పని. వాస్తవంగా మనకెవరు శత్రువులు అని చేసినట్లయితే క్రీస్తును, క్రీస్తు సువార్తను ద్వేషించు వారందరూ సిలువకు శత్రువులు అని దైవ గ్రంథం మనకి బోధిస్తూ ఉంది. అయితే క్రీస్తుకు శత్రువులైన వారు మనకు శత్రువులు. కొన్నిసార్లు మన స్వభావాన్ని బట్టో, మన అభిరుచిని బట్టో, మన స్వభావం లాగానే ఇతరులు ఆ స్వభావం లేకపోతే, మన అభిరుచులను బట్టి ఇతరుల అభిరుచులు లేకపోతే వారు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు, మనం వారిని ద్వేషిస్తూ ఉంటాం. అంటే కొన్నిసార్లు మన మాట వారి మాట కలవనప్పుడు
వ్యతిరేకత వస్తూ ఉంటుంది, ద్వేష భావన కలుగుతూనే ఉంటుంది. అయితే అలాంటి వారిని మనం ఎలాగూ ప్రేమించాలి, అలాంటి వారి కొరకు మనం ఎలాగూ ప్రార్థన చేయాలి, అలాంటి వారిని మనం ఎలాగూ దగ్గరకు తీసుకోగలం, అలాంటి వారిని మనం ఎలాగూ హత్తుకోగలం, ప్రేమించగలం. వాస్తవంగా బైబిల్ గ్రంథం చెప్పే మాటలు మానవ జీవితానికి వ్యతిరేకంగా అనిపిస్తాయి, కానీ వాటిని మన జీవితాల్లో ధ్యానించి వాటిని అలవర్చుకున్నట్లయితే ప్రాక్టికల్గా మన జీవితాల్లో ఎన్నో మేలులు, ఆశీర్వాదాలు పొందుతాం. అంటే బైబిల్ గ్రంథంలో చెప్పే ప్రతి మాట మనకు వ్యతిరేకంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మీ శత్రువులను ప్రేమించండి అని అంటాడు, మీ శత్రువులని ప్రేమించండి అని అంటాడు, వారి కొరకు ప్రార్థన చేయండి, వారికి మేలు చేయండి అంటారు. మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తారో వారికి మీరు మేలు చేయండి అని అంటాడు. వాస్తవంగా ఇది మనుషునికి అసాధ్యమైనది. 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపవాది స్వభావం ఎలాంటిది అంటే మంచికి చెడు చేయడం అపవాది స్వభావం. ఏ మంచి జరిగించినా మంచికి చెడు చేయడం, మంచిని కూడా చెడుగా చూపించడము అపవాది స్వభావం. 2వ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మానవ స్వభావం ఎలాంటిదంటే చెడుకు చెడు చేయడం మానవ స్వభావం. చెడుకి చెడు చేయడం, చెడు చేస్తాడంటే మనం కూడా చెడు చేయాలి, కీడు చేస్తాడంటే మనం కూడా కీడు చేయాలి, అది మానవ స్వభావం. అయితే 3వది దైవ స్వభావం. అది ఎలాంటిది అని అంటే చెడుకు కూడా మంచి చేయడము దేవుని స్వభావము, దైవ స్వభావము. అయితే ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, మనము క్రీస్తుని నమ్మాం, క్రీస్తుని అనుసరిస్తున్నాం, దైవ పద్ధతిలో దైవ మాట ప్రకారం మనం నడుస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో మనము చెడుకు కూడా మంచి చేయడము అభ్యసించాలి, సాధన చేయాలి. ఎవరైనా నీకు కీడు చేశారనుకో, ఎవరైనా నిన్ను ద్వేషించారనుకో, ఎవరైనా నిన్ను వ్యతిరేకించారనుకో, వారి కొరకు ప్రార్థన చేయి, వారిని ప్రేమించు, వారి కొరకు నీవు మంచి పని చేయడానికి ముందుకు వెళ్ళు. అది దైవ స్వభావం. దైవ స్వభావాన్ని మన జీవితాల్లో మనము కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దైవ స్వభావ లక్షణాలు మనం అలవర్చుకున్నప్పుడు మన కుటుంబాలు మేలు పొందుతాయి, మనతో పాటు ఉన్నవారు మేలు పొందుతారు, మన సమాజము, మన దేశము మేలు పొందుతుంది. అయితే ఇక్కడ రాయబడిన 3 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఈ చెప్పబడుతున్న ఈ 3 మాటలు అపవాది ఏం చేస్తుందంటే మంచికి కూడా చెడు చేస్తుంది. మానవుడు ఏం చేస్తాడు? చెడుకు చెడు చేయాలి, ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనేది మానవ స్వభావం. ఈ రెండింటిని మనం అధిగమించాలి. ఈ రెండింటిని అధిగమించాలంటే దైవ స్వభావ లక్షణాన్ని మనము సంతరించుకోవాలి, దాన్ని మనం అభ్యసించాలి, దాన్ని మనము సాధన చేయాలి. మనము చెడుకు కూడా మంచి చేయడము నేర్చుకోవాలి. అది అసాధ్యం, అది చాలా కష్టం, మనుషులుగా మనకు అసాధ్యం. కానీ దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని వైపు మనం చూసినప్పుడు, మనము చెడు చేసిన వారికి కూడా మంచి చేయడానికి ప్రభువు సహాయం చేస్తాడు. నమ్మితే ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. అయితే వాస్తవంగా నా శత్రువు నేను ఎలాగ ప్రేమిస్తాను? చాలామంది ఈ ప్రశ్నతో సతమతం అవుతూ ఉంటారు. నా శత్రువును, నన్ను వ్యతిరేకించే వారిని, నన్ను ద్వేషించే వారిని నేను ఎలాగూ ప్రేమించగలనండి? నేను ఎలాగూ వారి కొరకు ప్రార్థించగలను? వారిని నేను ఎలాగూ సహిస్తానండి? వారు అన్న మాటలు కానీ, వారు చేసిన చేష్టలు కానీ, వారు నన్ను నొప్పించిన విధానం కానీ నా జన్మలో నేను మర్చిపోలేను. నా జీవితంలో వారు ఎప్పుడు గుర్తుంటారండి, ఎంత గాయం చేశారో వారు నాకు అని మాట్లాడుతూ ఉంటాం. అయితే దేవుని నమ్మిన బిడ్డలు, యేసు క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా దానిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అది భక్తి జీవితం, అది నిజమైన క్రీస్తు మాదిరి కలిగిన జీవితం. మన జీవితాల్లో ఎలాగూ మనం చేయగలిగినట్లయితే క్రీస్తు యొక్క మనము ఆయన స్వభావాన్ని భూమి మీద చూపించగలుగుతాం. క్రీస్తు ఎలాంటి స్వభావము కలిగిన దేవుడో, ఆయన ఎలాంటి మంచి పనులు చేశాడో మన జీవితాల ద్వారా లోకానికి బహిర్గతం కావాలి. అయితే వాక్య భాగంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 18వ వచనం ఒక మాట మనకు తెలియజేస్తుంది. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. అంటే వీలైనంత వరకు సమస్త మనుషులతో మనం ఎలా ఉండాలి? సమాధానముగా ఉండాలి. ఇది అసాధ్యమైన పని కదా మనకి, ఇది చాలా కష్టతరమైన పని, మనం చేయలేనటువంటి పని. కానీ దేవుని బిడ్డగా నీకు సాధ్యం. ఎలాగంటే ప్రభువు నీకు సహాయం చేస్తాడు.
ప్రభువు నిన్ను ధైర్యపరుస్తాడు, నీకు అలాంటి సహనాన్ని ఇస్తూ ఉంటాడు. ఎన్నోసార్లు చిన్న విషయాల్లోనే ఓర్చుకోలేని మనము మనల్ని వ్యతిరేకించే వారిని, మనల్ని ద్వేషించేవారిని, మనల్ని దూషించేవారిని ప్రేమించడం అసాధ్యమైన పని. యేసుక్రీస్తు ప్రభువుని చూడండి, ఆయనను హింసించిన వారి కొరకు ప్రార్థన చేశాడు, ఆయన్ను బాధ పెట్టిన వారి కొరకు ప్రార్థన చేశాడు, అవమానించిన వారి కొరకు ప్రార్థన చేశాడు. వారందరినీ, సమస్త మనుషులను ఆయన ప్రేమించాడు. ఆయన స్వభావానికి వ్యతిరేకంగా జీవిస్తున్న ప్రతి మనిషిని ఆయన ప్రేమించాడు. అందుకనే ఆయన కలువరి శిలువలో రక్తాన్ని చిందించాడు మనుషులందరి కొరకు. వారిలో నీవు, నేను, అందరూ, ప్రజలందరూ ఉన్నారు. మనందరి కొరకు కలువరి శిలువలో రక్తాన్ని చిందించిన ప్రభు యేసు మాదిరిని మనం అనుసరించి తీరాలి. వాస్తవంగా 3 ముఖ్యమైన సూత్రాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. మన శత్రువులు, నా శత్రువును నేను ఎలాగూ ప్రేమించగలను, నన్ను వ్యతిరేకించు వారిని, లేకపోతే నన్ను ద్వేషించు వారిని నేను ఎలాగూ ప్రేమించగలను, లేకపోతే వారితో నాకున్న సంబంధాన్ని నేను ఎలాగూ మెరుగుపరుచుకోగలను, వారితో నాకున్న సంబంధాన్ని నేను ఎలాగూ వృద్ధి చేసుకోగలను. ఇలాంటి ఆలోచనతో ఉన్న సోదరి సోదరుడా, క్రైస్తవుడా, ఈ 3 మాటలు నీ కొరకే. ఈ మాటలు, దేవుని వాక్కులు నీ కొరకే. మొదటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఆ తర్వాత మాటలు మనం చదువుతాం. 46వ వచనం, మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమీ ఫలము కలుగును, సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. ఈ వాక్యం చెప్పే అద్భుతమైన సత్యం. ఆయన మంచివారిని చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు. మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుని ప్రకాశింపు చేస్తున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురుస్తుంది, ఎండేస్తుంది. అయితే ఒక అద్భుతమైన సంగతిని మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వ్యక్తి దేవునికి ప్రశస్తమైన వాడే, విలువైన వాడే, అమూల్యమైన వాడే. నిన్ను ప్రభు ఎలా ప్రేమిస్తున్నాడో నీ శత్రువును కూడా ప్రభు అలాగే ప్రేమిస్తున్నాడు. నిన్ను ఎలాగూ ప్రభు ప్రేమిస్తున్నాడో నిన్ను వ్యతిరేకించు వారిని కూడా ప్రభు అలాగే ప్రేమిస్తున్నాడు. నిన్ను ఎలాగూ ఎంతైతే ప్రభు ఓర్చుకుంటున్నాడో తనను కూడా అంతే ప్రభు ఓర్చుకోగలడు. వాక్య భాగము ఒక అద్భుతమైన విషయం మనకి తెలియజేస్తుంది. మంచి వ్యక్తిని చెడ్డ వ్యక్తిని దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. వాక్యము చెబుతున్న సత్యం ప్రకారము మంచి వ్యక్తి కొరకు చెడ్డ వ్యక్తి కొరకు క్రీస్తు చనిపోయాడు. నీవు ముందు రక్షించబడ్డావు, ఆ వ్యక్తి నిదానంగా రక్షించబడతాడు. ముందు రక్షించబడిన నీవు ఏ మాదిరిని చూపించగలవు రక్షింపబడని వ్యక్తికి? నిన్ను ద్వేషించు వ్యక్తికి, లేకపోతే నిన్ను వ్యతిరేకించే వ్యక్తికి క్రీస్తు మాదిరిని నీవు చూపించగలవా? ఎందుకంటే ఆయన నీ పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడో తన పట్ల కూడా అంతే ప్రేమ చూపిస్తున్నాడు. నిన్ను వ్యతిరేకించు వారిని పట్ల కూడా అంతే ప్రేమ చూపిస్తున్నాడు. నీవు త్వరగా క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్నావు, తను నిదానంగా అర్థం చేసుకుంటాడు. ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి నీవు క్రీస్తు మాదిరిని చూపించాలి, క్రీస్తు ప్రేమను నీవు చూపించాలి. ఎన్నో సందర్భంలో ఈ యొక్క విషయం అర్థం కాక నిన్ను ద్వేషించు వారిని, నిన్ను వ్యతిరేకించు వారిని ప్రేమించలేక వారిని నీతో సహవాసానికి దూరం చేస్తున్నావు. రెండవది, క్రీస్తుకు నీవు దూరం చేస్తున్నావు. ప్రియ సోదరి సోదరులారా, నా శత్రువుని నేను ప్రేమించలేకపోతున్నానండి, నా శత్రువుని నేను జీర్ణించుకోలేకపోతున్నాను, ఎదురుపడినప్పుడు ఎక్కడ లేని కోపం నాకు వచ్చేస్తుంది అని. ఇది సహజం, మన అందరికీ సహజం, మన నైజం అదే కదా. కానీ క్రీస్తుని నమ్మిన నీవు నేను, నిన్ను ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడో తనను కూడా అంతే ప్రేమిస్తున్నాడని క్రీస్తు మనసుతో ముందుకు సాగాలి. ఏమండి, క్రీస్తు ఇదే కదా నీకు నాకు నేర్పించింది. ఈ మాటలే కదా ప్రభు మనకు నేర్పించింది. ఇలాంటి జీవిత మాదిరినే కదా మనకు చూపించేది. ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో సంఘానికి వ్యతిరేకంగా, లేకపోతే సంఘ కాపరికి వ్యతిరేకంగా, సంఘములో ఉన్న కొంతమంది వ్యక్తులకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిని ఎంత శత్రువులుగా చూస్తామో, వారిని ఎంత భయంకరంగా వ్యతిరేకిస్తామో. ఎక్కడి వరకు ఎందుకు? నీలాగా నీ పక్కన వారు ప్రార్థించకపోతే, నీలాగా నీ పక్కన వారు పాడకపోతే,
నీలాగా నీ పక్కన వారు వాక్యాన్ని అనుసరించకపోతే ఎన్నోసార్లు అసహనం చూపించాం, ఎన్నోసార్లు ద్వేషించాం. అది కాదు మనం చేయాల్సింది. ప్రభువు మనకు నేర్పించిన జీవిత మాదిరి ఏంటంటే అలాంటి వారిని మనం ప్రేమించాలి, అలాంటి వారిని మనము చేరదీయాలి, అలాంటి వారికి క్రీస్తు ప్రేమను మరీ ఎక్కువగా చూపించాలి. నీ పట్ల ఆ వ్యక్తి దురుస్తనంతో ప్రవర్తించాడు, చెడ్డగా ప్రవర్తించాడు, అయితే నువ్వు కీడుకు ప్రతి కీడు చేస్తావా? కీడుకు మంచి చేస్తావా? కీడుకు ప్రతి కీడు చేస్తావు, మంచికి చెడు చేస్తావు. ఏది నీ స్వభావం? దైవ స్వభావ లక్షణాలను మనం అంతరించుకుని జీవించాలి భూమి మీద. అప్పుడే మనుషులందరూ సమాధానంతో నెమ్మదితో ఉంటారు. ఈ లేఖనం మనకు చెప్తున్న అద్భుతమైన సత్యము, క్రైస్తవ జీవితంలో ముందుకు సాగుతున్న నీవు నేను, నా శత్రువు నేను ఎలాగూ ప్రేమించాలని తర్జన పడుతూ సతమతం అవుతున్న నీకు ఒక అమూల్యమైన విషయం ఏమిటంటే, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద, మంచివారి మీద చెడ్డవారి మీద వర్షం కురుస్తుంది, ఎండేస్తుంది, అన్నీ జరుగుతున్నాయి. ఆ వ్యక్తి కొరకు ప్రభువు చనిపోయాడు, నీ కొరకు ప్రభువు చనిపోయాడు. ఆ సంగతి గుర్తెరిగి నిన్నెంతగా ఆయన ప్రేమిస్తున్నాడో తనను కూడా అంతే ప్రేమిస్తున్నాడు అని చెప్పి క్రీస్తు ప్రేమను మరీ ఎక్కువగా ఆ వ్యక్తి పట్ల చూపించడానికి మనము ముందుకు సాగవలసిన వారమే ఉన్నాం. నమ్మితే ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రేమించలేని ఆ ద్వేషించే స్వభావాన్ని, వ్యతిరేకించే స్వభావాన్ని మనం అధిగమించాలి. అదే దైవ ప్రేమ, అదే క్రీస్తు ప్రేమ. క్రీస్తుని హింసించే వారి కొరకు ఆయన ప్రార్థన చేశాడు, వారిని క్షమించండి, వారికి ఏమి తెలియదు, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు అని ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరులారా, భూమి మీద మనం ఎలాంటి ప్రేమను చూపించగలుగుతున్నాం? క్రీస్తుని వెంబడిస్తూ, క్రీస్తుని నమ్మి, క్రీస్తు బాటలో ముందుకు సాగుతున్న మనము, ఆ భక్తి పదములో ముందుకు వెళుతున్న మనము, లోకానికి నిన్ను వ్యతిరేకించు వారికి క్రీస్తు ప్రేమను చూపించగలవా? లేదండి, చూపించలేకపోతున్నాను అనంటే, నిన్ను ఎలాగూ ప్రభువు ప్రేమిస్తున్నాడు, ఆ వ్యక్తిని కూడా అలాగే ప్రేమిస్తున్నాడు అన్న సంగతి గుర్తెరిగి ఆ ద్వేషాన్ని, ఆ వ్యతిరేకతను, ఆ శత్రుభావాన్ని అధిగమించడానికి మనం ప్రయత్నం చేద్దాం, సాధన చేద్దాం. అలాగూ సాధ్యమవుతుంది. నన్ను ప్రభువు ప్రేమిస్తున్నాడు, ఆ వ్యక్తిని కూడా అలాగే ప్రభువు ప్రేమిస్తున్నాడు, నేను కూడా ప్రభువులాగా ఆ వ్యక్తిని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తాను అని ముందుకు సాగితే అది నీకు సాధ్యమవుతుంది. రెండవ సంగతి, నా శత్రువు నేను ఎలాగూ ప్రేమించగలను, నా శత్రువుతో నా సంబంధాన్ని నేను ఎలాగూ మెరుగుపరుచుకోగలను, నన్ను వ్యతిరేకించే వాడిని లేకపోతే ద్వేషించే వానికి నా సంబంధం వారితో ఎలాగూ మెరుగుపరుచుకోగలను, ఎలాగూ వృద్ధిపరుచుకోగలను. రెండవ సంగతిని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నీ ఎడల ఎంత సహనము, ఓర్పు కలిగి ఉన్నాడో దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీ ఎడల ఎంత సహనము, ఓర్పు కలిగి ఉన్నాడో దానిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నిసార్లు ప్రభువు నీ పట్ల ఓర్చుకున్నాడు, ఎన్నిసార్లు ప్రభువు నిన్ను సహించాడు ఒకసారి ఆలోచించే. ఆయనకు ఆయాసకరమైన మార్గంలో మనం ప్రయాణం చేస్తూ, ఆయనకు ఆయాసకరమైన, ఆయనకు వ్యతిరేకమైన దిశలో మనం ప్రయాణం చేస్తూ దేవునికి ఎన్నిసార్లు మనం దుఃఖాన్ని కలిగించలేదు? నిన్ను నీవు ఒకసారి వెనుదిరిగి పరీక్షించుకో, ప్రశ్నించుకో. ఎన్నో సందర్భాలలో నీవు దేవునికి ఆయాసం కలిగించావు, దేవుణ్ణి ఎన్నోసార్లు దుఃఖపరిచావు, గాయపరిచావు. నీ క్రియల ద్వారానో, చూపుల ద్వారానో, వినికిడి ద్వారానో, మాటల ద్వారానో, నీ ప్రవర్తన ద్వారానో, నీ జీవిత వైఖరి ద్వారా ఎన్నోసార్లు దేవునికి దుఃఖాన్ని కలుగజేశావు. ప్రియ సహోదరులారా, కొన్ని సందర్భాల్లో మనము ఇన్ని జరిగించి కూడా, ఇన్ని చేసి కూడా నా అంత మంచోడు లేడు, నా అంత గొప్పోడు లేడు అనుకుంటాం. దేవుడు నిన్ను ఎంతగా సహిస్తున్నాడో, నీ పట్ల ఎంత సహనము కలిగి ఉన్నాడో దాన్ని జ్ఞాపకం చేసుకుని నీ శత్రువుని నువ్వెందుకు సహించకూడదు, నిన్ను వ్యతిరేకించు వాడిని నువ్వెందుకు సహించకూడదు, ఎందుకు ఓర్చుకోకూడదు? వాక్యం మనకు చెప్పే అద్భుతమైన విషయం ఏమిటంటే, మనము ఎన్నిసార్లు ఓటమి పాలైనా సరే దేవుడు మనల్ని లేవనెత్తి విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎన్నిసార్లు మనం పడిపోయినా సరే ఆయన మనల్ని లేవనెత్తుతున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. నా కుమారుడా, కుమార్తె అని ఆయన ఆదరిస్తున్నాడు, హక్కును చేర్చుకుంటున్నాడు.
నీ సహోదరుడు లేకపోతే నిన్ను వ్యతిరేకించువాడు, నిన్ను ద్వేషించువాడు నీ పట్ల చిన్న తప్పు చేస్తే సహించలేకపోతున్నావు, ఓర్చుకోలేకపోతున్నావు, బహు కఠినంగా అతన్ని తీవ్రంగా చూస్తున్నావు. ప్రభువే గనక నిన్ను అలా చూస్తే నా పరిస్థితి ఎలా ఉండేది? మనం ఎలాంటి స్థితిలో ఉండేవాళ్ళం ఒకసారి మీరు ఆలోచన చేయండి. భయంకరమైన పరిస్థితులు మన పరిస్థితులు, భయంకరమైన స్థితిగతులు మనవి. మనల్ని ఎంతగా ప్రభువు సహిస్తుంటే నిన్ను వ్యతిరేకించు వారిని నీవు సహించలేవా? ఎన్ని క్రూరమైన ఘోరమైన పనులు దేవునికి వ్యతిరేకంగా మనం జరిగించాం. ఎన్నిసార్లు చాటుమాటుగా దేవుని బిడ్డల గురించి, దేవుని గురించి, దైవ సేవకుల గురించి మనము మన ఇష్టానుసారంగా మనం నోరు పారేసాం. నిన్నే ఇంత సహిస్తుంటే దేవుని ఎరుగుని వ్యక్తి అతను, దేవుని బిడ్డలను ద్వేషించే వ్యక్తి, వ్యతిరేకించే వ్యక్తి, ఆ వ్యక్తిని దేవుడు సహించడా? ఆ వ్యక్తిని నువ్వెందుకు సహించకూడదు? ఆ వ్యక్తిని నువ్వెందుకు ఓర్చుకోకూడదు? ఎన్నో సందర్భాలు మనం క్షమించబడాలి, కానీ మన పక్కన వాడు క్షమించబడకూడదు. మనం మేలు పొందాలి, మన పక్కన వాడు మేలు పొందకూడదు. ఇదే వైఖరితో మనం ఎంతకాలం మన బ్రతుకును ముందుకు సాగిస్తాం? ఇది దేవుని బిడలకు, దేవుని యొక్క నైతికతకు వ్యతిరేకమైన పరిస్థితి. దీని నుండి మనం మార్పు పొందినప్పుడే, దీని నుండి విడుదల పొందినప్పుడే నిన్ను వ్యతిరేకించు వారితో, నిన్ను ద్వేషించు వారితో నీ సంబంధాన్ని మెరుగుపరుచుకుంటావు. నీ శత్రువు కూడా నీతో వచ్చి సహవాసం చేస్తాడు, నీ శత్రువు కూడా నీతో వచ్చి సంభాషిస్తూ ఉంటాడు. అది ప్రభువు నా దగ్గర నుంచి కోరుకునేది. వాక్యం చెబుతున్న అద్భుతమైన సత్యం ఏమిటంటే, నీ స్వభావాన్ని బట్టి దేవుడు నిన్ను ఎంత సహిస్తున్నాడో, నిన్ను వ్యతిరేకించు వారిని బట్టి కూడా నీవంతే వారిని సహించాలి. మూడవ సంగతి, నన్ను వ్యతిరేకించు వారిని లేకపోతే నన్ను ద్వేషించు వారితో నా సంబంధాన్ని నేను ఎలాగూ మెరుగుపరుచుకోవాలి. మూడో విషయం, శత్రువుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 44వ వచనం మనకు అదే తెలియజేస్తుంది. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇది అసాధ్యమైన పని, ఎందుకంటే ఇది మనకు వ్యతిరేకమైన పని కదా, చేయలేం. ప్రార్థన చేస్తామని తప్పకుండా అని మాట్లాడతాం, కానీ ప్రార్థన చేయడం అసాధ్యం. ఎవరైనా నిన్ను తిట్టారనుకో, వారి క్షేమం కొరకు నువ్వు ప్రార్థిస్తావా? ఎవరైనా నీ మీద కోపపడ్డారనుకో, నువ్వు చేసే పని తప్పు అని గద్దించారనుకో, దేవా ఆ బిడ్డను దీవించు, ఆ బిడ్డను ఆశీర్వదించు, వారి అవసరతలు తీర్చి ప్రభువా అని ప్రార్థిస్తావా? అసాధ్యం కాదు ఇది మనకి. ఎందుకంటే దేవుని మాటలు ఎప్పుడు, దేవుని వాక్యం ఎప్పుడు మన విషయాల్లో వ్యతిరేకంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ పాటించు, దాన్ని చేయలాగు. దైవ ఆశీర్వాదము, దేవుని దీవెన మన సొంతం అవుతుంది. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, శత్రువుల కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది మనం చేసినప్పుడు మనల్ని ద్వేషించేవారు సహితం మనల్ని ప్రేమించడం మొదలు పెడతారు. నీవు ప్రేమించిన విధానం కాదు, నేను ఆ వ్యక్తిని అంత ప్రేమించినా అతడు ద్వేషిస్తున్నాడు అని నువ్వు బాధపడ్డావు కదా, అంతకంటే రెట్టింపు నిన్ను ప్రేమిస్తాడు, అంతకంటే రెట్టింపుగా దేవుని ప్రేమిస్తాడు. దేవుని గొప్పతనం ఏంటో తెలుసుకుంటాడు. మన జీవితాల్లో మనము ప్రార్థన అనేది శత్రువు కొరకు చేస్తే, ద్వేషించు వారి కొరకు ప్రార్థిస్తే, వారి క్షేమము కొరకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దైవాశీర్వాదం మనం పొందడంతో పాటు ఆ వ్యక్తి నిన్ను అంతకంటే రెట్టింపు, నిన్ను నీవుగా కూడా అంతగా ప్రేమించుకోలేనంతగా ప్రేమిస్తాడు. నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఎన్నోసార్లు ఆ వ్యక్తి ద్వారా నీకు హింస కలిగి ఉండొచ్చు, బాధ కలిగి ఉండొచ్చు, అవమానం కలిగి ఉండొచ్చు, హేళన కలిగి ఉండొచ్చు. ఎన్నోసార్లు ముఖం ఫేస్ టు ఫేస్ నిన్ను వ్యతిరేకించి ఉండొచ్చు, తిట్టుండొచ్చు. కానీ ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసి చూడు. నా జీవిత అనుభవంలో ఒక సంగతి, ఎన్నోసార్లు వ్యతిరేకత పరిచర్యలు, ఎన్నోసార్లు ఆ వ్యక్తి ద్వారా ఎన్నోసార్లు ఎగతాళి, భయంకరమైన పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేయడం, ఆ వ్యక్తిని ప్రేమించడం మొదలుపెట్టానో ఖచ్చితంగా నా జీవితంలో నెమ్మది, ఆ వ్యక్తిలో ప్రతిరోజు మార్పును నేను చూడగలుగుతున్నాను. నమ్మితే ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. మిమ్మల్ని వ్యతిరేకించు వారు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ద్వేషించు వారు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ఎప్పుడు హేళనగా
అవమానంగా చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కొరకు ఈరోజే ప్రార్థన చేయడం ప్రారంభించు. నీవు ఇంకా ద్వేషిస్తూ ఉంటే నీకు ఆ వ్యక్తికి తేడా ఏముంది? వాక్య భాగం ఒక సంగతి మనకు తెలియజేస్తూ ఉంటుంది. యోధపత్రిక 9వ వచనంలో అపవాదిని కూడా శపించడానికి దేవుడు ఏం చేస్తాడు? అనుమతి ఇవ్వడంట. అపవాదిని శపించడానికి కూడా దేవుడు అనుమతి ఇవ్వడు. నీవు ఆ వ్యక్తి, నిన్ను ద్వేషించు, నిన్ను వ్యతిరేకించు ఆ వ్యక్తి, నీవు కూడా దేవుని సృష్టి, దేవుని రూపంలో చేయబడ్డారు. అపవాదిని శపించడానికి అవకాశం ఇవ్వనన్నాడు దేవుడు. అలాంటి నీలాగానే చేయబడిన వ్యక్తిని నువ్వు ఎంతకు ద్వేషిస్తావు, ఎందుకు దూషిస్తావు, లేకపోతే ఎందుకు సహించలేవు? ఒకసారి ఆలోచన చేయండి. వాక్య భాగం మనకు చెప్పే అద్భుతమైన సత్యం ఏమిటంటే, మన హృదయంలో చేదైన వేరు, చేదైన పైత్యము మొదలవకూడదు. అది అపవాది నుండి కలుగుతుంది. వాక్యం చెబుతున్న అద్భుతమైన విషయాలు మనము నేర్చుకోవాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం చెబుతుంది, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన తన శత్రువులను సహా అతనికి మిత్రులుగా చేయను. నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా, నీ ప్రవర్తన దేవునికి సంతోషకరంగా ఉండేటట్లు ఉంటే నీ శత్రువులను సహా నీకు మిత్రులుగా చేయగలడు. ఇది మనం సాధన చేయాలి, ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. ఇలాగూ మనం చేయగలిగినట్లయితే నువ్వు ఏ శత్రువు పట్లయితే అసహనము కలిగి నా శత్రువును ప్రేమించలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను, ఆ వ్యతిరేకించు వాడిని కనపడితే నాకు ఎక్కడ నేను కోపం వస్తుంది అనుకుంటున్నావు చూడు, ఆ భావాలు నీలో పోవాలి అని అంటే నిన్ను ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడో దాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ వ్యక్తిని కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రభు ఎంత సహిస్తున్నాడో జ్ఞాపకం చేసుకో. ఆ వ్యక్తిని కూడా అంతే నీవు సహించు. నీవు ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయి. అప్పుడు ఖచ్చితంగా నిన్ను వ్యతిరేకించువారు లేక నిన్ను ద్వేషించు వారితో నీ సంబంధాన్ని మెరుగుపరుచుకోగలవు. నీ శత్రువుల సహితం నీకు మిత్రులుగా చేస్తాడు దేవుడు. చివరిగా నేను ముగించేటప్పుడు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 3 స్వభావాల గురించి చెప్పానుగా నేను. మంచికి చెడు చేయడం సాతాను, అపవాది స్వభావం. చెడుకు చెడు చేయడం మానవ స్వభావం. చెడుకు కూడా మంచి చేయడం దైవ స్వభావం. ఏ స్వభావాన్ని మనము సంతరించుకుని జీవిస్తున్నాం? చెడుకు చెడు చేస్తున్నావా? మంచి కూడా చెడు చేస్తున్నావా? చెడుకు కూడా మంచి చేయడం అభ్యసిస్తున్నావా? ఇది మనం నేర్చుకోవాల్సిన సత్యం. చెడుకు కూడా మనం మంచి చేయాలి. అది మనం అభ్యసించి దాన్ని మనం ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే, సాధన చేయగలిగినట్లయితే నీ శత్రువును నువ్వు ప్రేమిస్తావు. నీ శత్రువు కూడా నీతో వచ్చి భోజనం చేస్తాడు. నీ శత్రువు నీతో వచ్చి చక్కగా కలివిడిగా మాట్లాడతాడు. నీవు ఇంతకుముందు ఆ వ్యక్తిని ఎంత ప్రేమించావో తెలియదు, కానీ అంతకంటే రెట్టింపు నిన్ను ప్రేమిస్తాడు. అంత మాత్రమే కాదు, నీవు ప్రభువు వైపు తిరిగినట్లు ఆ వ్యక్తి కూడా ప్రభువు వైపు తిరుగుతాడు. ఒక ఆత్మ ప్రభువు దగ్గరకు వస్తుంది. ఒక ఆత్మను ప్రభువు దగ్గరకు నడిపించడానికి నీవెంతైనా సహించాలి, ఓర్చుకోవాలి. వారి కొరకు ఎంతైనా ప్రార్థన చేయాలి. ఇలాంటి దైవ స్వభావ లక్షణాన్ని సంతరించుకుని జీవిద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్ముడు ఈ ఉదయాన్ని మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎన్నోసార్లు శత్రువుల్ని ప్రేమించలేని స్థితి, వారితో సంబంధాన్ని మెరుగుపరుచుకోలేని పరిస్థితి, వారు కనిపించినప్పుడు, వారు ఎదురుపడినప్పుడు ఎక్కడ లేని కోపం, అసహనం పెరిగిపోయే పరిస్థితి. నీ వాక్యం చెప్పినట్లు నీవు నన్ను ఎలాగూ ప్రేమిస్తున్నావో నేను కూడా వారిని అలాగూ ప్రేమించే మనస్సు నాకు దయచేయి. నీవు నన్ను ఎలాగూ సహిస్తున్నావో నేను కూడా వారిని సహించే ఆ సహనం, ఓర్పు నాకు దయచేయి. శత్రువుల కొరకు, హింసించు వారి కొరకు, ద్వేషించు వారి కొరకు ప్రార్థించమన్నారు. అలాగూ నేను ప్రార్థించగలిగినట్లు సహాయం చేయండి. ఇంతకుముందు మా ప్రభువా, చెడుకు చెడు చేయాలని, మంచికి చెడు చేయాలని అపవాది స్వభావం, మానవ స్వభావం నాలో పనిచేసింది. నీ వాక్యం విన్నాను మా ప్రభువా, చెడుకు కూడా మంచి చేయగలిగినట్లు నేను అభ్యసిస్తాను, సాధన చేస్తాను.
నీ కృపతో నీ శక్తితో నన్ను నింపు ప్రభు అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, ఈ ప్రార్థన చేస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి. నీ కృపలతో మీ శక్తితో నింపండి. మీరు బలపరచండి ప్రభువా. మా శత్రువుల కొరకు ప్రార్థించినట్లు, మా శత్రువులను సహించినట్లు, మా శత్రువులను మేము ప్రేమించగలిగినట్లు నీ కృప మాకు ఆపాదించమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అర్పణలు మీరు ఆన్లైన్ ఆఫ్లైన్లో సమర్పిస్తున్నారు. అందును బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రియులు మెర్సీ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అలాగే చంద్రయ్య గారి తల్లి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. నరేష్ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అలాగే గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థించండి. దూరదేశాల్లో, దూర రాష్ట్రాల్లో ఉన్న మన ప్రియులు క్షేమము ఆరోగ్యాల కొరకు మీరు ప్రార్థించండి. అలాగే సహోదరుడు రాజేష్ వారు భార్య విజయ వారి తల్లిగారికి స్టంట్ వేయాలన్నారు. దేవుడు కృప చూపినట్లు, ఆ విషయంలో దేవుడు తోడుగున్నట్లు మనం ప్రార్థన చేద్దాం. అలాగే ప్రతిరోజు మార్నింగ్ డివోషన్ జరుగుతుంది. మీలో చాలామంది పాల్గొని దైవాశీర్వాదాలు పొందుతున్నారు. మిగిలిన వారు కూడా పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రతి ఆదివారం జరిగే ఆరాధనలు, ఆన్లైన్ ఆఫ్లైన్ ఆరాధనలు, సండే స్కూల్, అలాగే ఉమెన్స్ మీటింగ్, ఫాస్టింగ్ ప్రేయర్, యూత్ మీటింగ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు ఇంకనూ తెలియని వారికి, రాని వారికి తెలియజేసి వారిని ప్రోత్సహించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. చివరగా అందరూ లేచి నిలబడండి. చివరగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా రక్షక, మీరు మా పట్ల జరిగిస్తున్న ప్రతి మంచి కార్యము కొరకు వందనాలు. అద్భుత కార్యముల కొరకు వందనాలు. సంఘాన్ని, సంఘ కుటుంబాలను మీరు దీవించినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభువా. దూరదేశాల్లో, దూర ప్రాంతాల్లో, దూర రాష్ట్రాల్లో ఉన్న మా ప్రియులను దర్శించండి. ఆయురారోగ్యాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నాయన పరిచర్య విషయంలో మా ప్రభువా తండ్రి, పరిచర్య ముందుకు సాగే విషయంలో ఆయా రీతులుగా సహకరిస్తున్నాను. ఆయన సంఘ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. బలహీనులుగా ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి నాయన. సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి నాయన. మా ప్రభా, ఈ వారంలో జరిగే పరిచర్యలను మీరు దీవించి ఆశీర్వదించండి. చిన్న బిడ్డలను, యవ్వన బిడ్డలను, మా ప్రభువా స్త్రీలను, పురుషులను, నడివయస్కులను, వృద్ధులను మీరు దర్శించండి. క్షేమాన్ని, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నాయనా తండ్రి. పంపించబడుతున్న నాయనా తండ్రి ప్రతి అర్పణ మీరు దీవించండి. 100 రెట్లు ప్రతిఫలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా పట్టణాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు దీవించండి. మా ప్రజలు సుఖశాంతులతో, నెమ్మదితో, ఆయురారోగ్యాలతో ఉండునట్లు నాయనా నీ బాహువును మా దేశము, రాష్ట్రము వైపు, మా పట్టణం వైపు చాపమని ప్రార్థిస్తున్నాను. మీ దైవ కార్యాలు మా జీవితాల్లో జరిగించండి. ఈ ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొనిన మా ప్రియులందరినీ దర్శించండి. నడినెత్తి నుండి అరికాలు వరకు మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో నాయనా మీరు బలపరిచి ధైర్యాన్ని దయచేయండి, వర్ధలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయనా. నీ రాజ్య వ్యాప్తి కొరకు నీ పాత్రలుగా మమ్మల్ని బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తూ మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ దివ్య నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మన కుటుంబాలకు కావలియుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరం కలిసి ఆమేన్ చెప్దాం. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.